బీజేపీలో ఆయన ఒంటరయ్యారా? బీసీ నినాదంతో జాతీయ పార్టీలో చక్రం తిప్పాలనుకున్న నేత చతికిలపడ్డారా? ఆయన వెంట వచ్చిన కొంతమంది కూడా పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? ఇంతకీ కాషాయ పార్టీలో ఒంటరైన నేత ఎవరు? నెక్స్ట్ ఆయన టార్గెట్ ఏంటి? బీసీ నినాదం బెడిసికొట్టిందా? పార్టీలో ఆయన ఒంటరయ్యారా? జంక్షన్లో ఈటల రాజేందర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. బైపోల్ ఊపు అసెంబ్లీ ఎన్నికల దాకా నిలవలేదు. మాజీ సీఎం పైనే తొడగొట్టి నిలిచిన నాయకుడు సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోతారని ఊహించలేదు. దీంతో పొలిటికల్ ఫ్యూచర్ పై డైలమాలో ఉన్నారు ఆ లీడర్. ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ కూడా చైర్మన్ గా పనిచేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో ఈటల ఒంటరయ్యారు అనే ప్రచారం జరుగుతోంది. ఈటలతో పాటు బీజేపీలోకి వచ్చిన కొందరు నేతలు ఎన్నికల ముందే పార్టీ వీడారు. ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి తదితరులు ఈటలతో పాటు కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. తీరా ఎన్నికల ముందు వచ్చిన నేతలంతా తిరిగి వెళ్లిపోయారు. దీంతో బీజేపీలో ఆయన సింగిల్ గా మిగిలిపోయారు. బీసీ నినాదంతో బీజేపీలో చక్రం తిప్పాలని స్కెచ్ గీసిన ఈటల రాజేందర్ ప్లాన్ వర్కౌట్ కాలేదు అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. బీజేపీలో పట్టుబట్టి బీసీలకు సీట్లిప్పించుకున్న ఈటల రాజేందర్ 2 చోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారు. తన వర్గీయులెవరిని గెలిపించుకోలేకపోయారు. దీంతో పార్టీలో ఈటల పట్టు కోల్పోతున్నారు అనే టాక్ నడుస్తోంది. గతంలో అధిష్టానాన్ని ఒప్పించుకుని ప్రాణహాని ఉందని కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్న ఈటల పార్టీలో పరపతి తగ్గడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే దానిపై ఈటల ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారట ఈటల. ఎంపీగా పోటీపై ఆసక్తిగా ఉన్నట్లు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధినాయకత్వం మునిపటిలా ఈటలకు ప్రయారిటీ ఇస్తుందా? ఆయన్ని ఢిల్లీ పెద్దలు లైట్ తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగా మారిన ఈటల రాజేందర్ కి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చి బీజేపీ పెద్దలు ఓదారుస్తారా? ఆయన మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వస్తారా? లేదంటే మరొక వ్యూహంతో ముందుకెళ్తారో చూడాలి.